ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షం రోజుల వ్యవధిలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండవసారి పర్యటిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఏడాది పాలన పూర్తయినటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాము. రైతు రుణమాఫీ చేశాము. ఏ ఒక్క ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి ఫలాల్లో దూసుకుపోతున్నామనేటువంటి విషయాన్ని వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 4 పోలీస్ స్టేషన్లను ప్రారంభించడము, మంతిని ప్రాంతంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పని పూర్తి కావడానికి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వివిధ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడంలో తాము ముందుంటాము. సూచనలు, సలహాలు నిర్ణయాత్మకంగా ఉండే విధంగా ఉంటే ఖచ్చితంగా స్వీకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సభ ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులను, ఇతర లబ్ధిదారులను తరలించి సభ సక్సెస్ చేయడానికి ముందుంటున్నారు. రామగుండం నుంచి మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విజయరామనారావు, పక్కనే ఉన్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శాసనసభకు సంబంధించి ఇవన్నీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ప్రజలందరి ఆశీర్వాదం సంవత్సర కాలం పాటు మాపై నమ్మకం ఉంచుకొని మేము చేసిన అభివృద్ధి, మేము చేసే సంక్షేమానికి ఆశీర్వాదం ఇస్తూ రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదాన్ని కోరటానికి రేపు 4వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు కేబినెట్ సహచరులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడతారు. వారందరూ కూడా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరి ఆశీర్వాదం కోరడానికి వస్తూ ఉన్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో వారి ఆశీర్వాదం కోరడానికి వస్తూ ఉన్నారు. మహిళా సోదరిమల్లు, కార్మికులు, సింగరేణి కార్మిక సోదరులు, ప్రధానంగా రైతు సోదరులు, అదేవిధంగా పేదవారికి సంబంధించి సంవత్సర కాలం పాటు సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యక్రమాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.